సో ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటి అంటే మెటల్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్, నార్మల్ కన్వెన్షనల్ బ్రేసెస్ అని చాలా టైప్స్ ఉంటాయి. సో వీటిల్లో తేడాలేంటి? హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రమ్యశ్రీ, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇన్విజిలైన్ స్పెషలిస్ట్. నార్మల్ కన్వెన్షనల్ బ్రేసెస్ కి, సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ కి డిఫరెన్స్ ఏంటి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఫాలో అవ్వండి. సో కన్వెన్షనల్ బ్రేసెస్ అంటే అన్ని బ్రేసెస్ స్టిక్ చేశాక అక్కడ వైర్ ఉంచడానికి ఎలాస్టిక్స్ అన్నవి యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఎలాస్టిక్స్ యూస్ చేయడం వల్ల కొంచెం పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మంత్లీ అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు, వాటి ఎలాస్టిసిటీ పోయినప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు మాటికి ఎలాస్టిక్స్ మార్చడం వల్ల మళ్ళీ కొత్తగా ఫోర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ పెయిన్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఆల్టర్నేటివ్లీ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ విచ్ ఆర్ ది అడ్వాన్స్డ్ బ్రేసెస్, ఈ వీటిల్లో తేడా ఏంటి అంటే ఈ ఎలాస్టిక్స్ అన్నది అవసరం రాకుండా బ్రేసెస్ లోనే ఒక డోర్ ఉండడం వల్ల ఈ డోర్ ఓపెన్ చేసి వైర్ పెట్టి మళ్ళీ డోర్ ని లాక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్లీ ఎలాస్టిక్స్ అన్నవి యూస్ చేయం. ఎలాస్టిక్స్ యూస్ చేయనప్పుడు మీకు పెయిన్ తక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ డ్యూరేషన్ చాలా షార్ట్ గా ఉంటుంది అండ్ హైజీనిక్ గా కూడా ఉంటుంది. ఎలాస్టిక్స్ ప్రతి బ్రేస్ చుట్టూ ఉండడం వల్ల మనం తిన్న ఫుడ్ అంతా ఎంత కష్టపడి క్లీన్ చేసుకున్నా అక్కడే కాస్త విరుక్కుపోవడం అన్నది పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ తో ఎలాస్టిక్స్ ఉండకపోవడం వల్ల హైజీనిక్ గా మెయింటైన్ చేసుకోవడం కూడా పాసిబుల్. ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ తో టీత్ తీయకుండా ట్రీట్మెంట్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ అయినప్పటికీ చాలా క్రౌడెడ్ గా ఉన్నాయి, మీ దవడలో అసలు స్పేస్ లేదు అన్నప్పుడు టీత్ తీయాల్సే వస్తుందండి. సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ తో చేసినంత మాత్రాన టీత్ తీయకుండా ట్రీట్మెంట్ చేయగలము అన్నదైతే ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ ట్రూ. సో మెయిన్ గా ఈ సెల్ఫ్ లైగేషన్ కి, కన్వెన్షనల్ బ్రేసెస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఎలాస్టిక్స్ అనేవి ఉండవు, వాటి వల్ల వైర్స్ చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి, చాలా హైజీనిక్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉన్నది సెల్ఫ్ లైగేషన్ లో కాస్త తక్కువగా ఉంటుంది, లైక్ అరౌండ్ 3 months మీరు ఎర్లీగా ఫినిష్ చేసుకోగలుగుతారు కన్వెన్షనల్ బ్రేసెస్ కన్నా అండ్ కంఫర్టబుల్ గా ఫినిష్ చేసుకోగలుగుతారు. సో దీనికి మించి సెల్ఫ్ లైగేషన్ అయితే నాన్ ఎక్స్ట్రాక్షన్, నార్మల్ అయితే విత్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది అన్నదైతే ఇట్ ఈస్ నాట్ ట్రూత్. థ్యాంక్ యూ అండ్ ఫాలో మోర్ ఫర్ గుడ్ వీడియోస్.